ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదైంది. ఇక A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పై విచారణ జరిపేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో తదుపరి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. ఇక అందులో భాగంగా ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాల్సిందిగా ఏసీబీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి మంగళవారం లేఖ రాశారు. ఫార్ములా రేస్ పూర్వపరాలు అనుమతి లేకుండానే హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకుంది. అంతేకాదు ఆర్బీఐ అనుమతి లేకుండా 46 కోట్ల మేర విదేశీ కరెన్సీ చెల్లించడం వ్యవహారాలపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. ఇందులో కేటీఆర్ తో పాటు పురపాలక శాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ను, చీఫ్ ఇంజనీర్ ను బాధ్యులుగా తేల్చింది. అధికారులపై విచారణకు ప్రభుత్వం ఇంతకు ముందే అనుమతి ఇచ్చింది. కేటీఆర్ పై కేసు నమోదుకు గవర్నర్ నుంచి అనుమతి కోరింది. సుమారు నెల రోజుల తర్వాత ఇటీవల అనుమతి లభించింది. దీంతో ఏసీబీ విచారణ వేగవంతం చేసింది. రేవంత్ రెడ్డి గారు గాని ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, మేమేదైనా ప్రశ్నిస్తే మమ్మల్ని దబాయించుడు, ఎంక్వైరీల పేరు మీద అక్రమ కేసులు పెట్టుడు, ఇదే కదా మీరు చేసేది. ఇవాళ మా కేటీఆర్ గారి మీద అన్యాయంగా రాష్ట్రం కోసం ఆయన పనిచేస్తే, రాష్ట్ర ఇమేజ్ ను పెంచే ప్రయత్నం చేస్తే కేటీఆర్ గారి మీద కేసు పెడుతున్నారు. మహేశ్వర్ రెడ్డి గారు ఇక ఈ ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎస్ నెక్స్ట్ జెన్ పురపాలక శాఖల మధ్య 9, 10, 11, 12వ సీజన్ల కార్ రేసులు నిర్వహించేలా ఒప్పందం కుదిరింది. 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నక్లెస్ రోడ్లో 9వ సీజన్ రేసింగ్ నిర్వహించారు. ఇక అప్పటి మంత్రి కేటీఆర్ ఆమోదంతోనే ఒప్పందం కుదిరింది. శాఖాధిపతిగా ఎంఓయూ చేశా అని ఒప్పందంపై ఐఏఎస్ అరవింద్ కుమార్ సిఎస్ కు సమాధానం ఇచ్చారు. ఈ రేసును నిర్వహించిన విదేశీ సంస్థకు హెచ్ఎండిఏ బోర్డు, ఆర్థిక శాఖ, ఆర్బీఐల అనుమతి తీసుకోకుండానే నేరుగా 55 కోట్లు చెల్లించడం వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా 46 కోట్ల వరకు డాలర్ల రూపంలో చెల్లించారు అనేది ప్రధాన అభియోగం. ఇక వీటన్నిటిపైన ఏసీబీ దర్యాప్తు చేయనుంది. ఇక ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు భావించిన, అనుమానించిన వారందరికీ కూడా ఏసీబీ నోటీసులు ఇవ్వనుంది. వారిని విచారించి వాంగ్మూలాలను నమోదు చేస్తుంది. అధికార దుర్వినియోగం జరిగినట్లు తేలితే సంబంధిత ఆధారాలను కూడా సేకరిస్తుంది. ముఖ్యంగా ఇందులో నిధుల మళ్లింపు కోణం ఏమైనా ఉందా అనే అంశంపై ఏసీబీ ఎక్కువ దృష్టి సారించనుంది. ఫార్ములా సంస్థకు చెల్లించిన 55 కోట్లు ఎక్కడెక్కడి నుంచి చివరికి ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయనే కోణంలోనూ పరిశీలించే అవకాశం ఉంది. ఇక ఫార్ములా ఈ రేస్ నిర్వహించిన సంస్థలకు సైతం నోటీసులు జారీ చేయడానికి అవకాశం ఉంది. అలాగే అధికార దుర్వినియోగంపై ప్రాథమిక ఆధారాలు లభిస్తే అందుకు బాధ్యులైన వారి అరెస్టు తప్పకపోవచ్చు. ఇక అదే జరిగితే మున్ముందు ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం సంచలనాత్మకంగా మారుతుందని భావిస్తున్నారు. మరోవైపు కేటీఆర్ ను A1 గా చేర్చడంపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. ఆ పార్టీ సీనియర్ నేత హరీష్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి గారు గాని ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, మేమేదైనా ప్రశ్నిస్తే మమ్మల్ని దబాయించుడు, ఎంక్వైరీల పేరు మీద అక్రమ కేసులు పెట్టుడు, ఇదే కదా మీరు చేసేది.
ఇవాళ మా కేటీఆర్ గారి మీద అన్యాయంగా రాష్ట్రం కోసం ఆయన పనిచేస్తే రాష్ట్ర ఇమేజ్ ను పెంచే ప్రయత్నం చేస్తే కేటీఆర్ గారి మీద కేసు పెడుతున్నారు. మహేశ్వర్ రెడ్డి రోజుకి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో క్వాష్ పిటిషన్ వేసేందుకు అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే న్యాయ నిపుణులతో కూడా కేటీఆర్ చర్చలు జరిపినట్లు సమాచారం. రేపు క్వాష్ పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్లు బీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు. బయటికి ఇదే విషయానికి సంబంధించి మరి అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి కేటీఆర్ మీద అరెస్ట్ కి వారెంట్ వచ్చింది. దీనికి సంబంధించి ఇప్పుడు కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేసే యోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? సంజన, ఫార్ములా ఈ రేస్ కార్ సంబంధించినటువంటి అంశం ప్రధానంగా తెలంగాణలో ప్రస్తుతం చర్చనాంశంగా మారింది. మనకు తెలిసిందే ఏసీబీ కొంచెం ఈ రోజు సాయంత్రం కేటీఆర్ A1 గా కేసులో A1 గా చేరుస్తూ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ క్రమంలో అంతా కూడా బీఆర్ఎస్ మొత్తం ఒకంత ఆందోళన గురైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా దీనికి సంబంధించి నడుస్తున్నప్పుడు కూడా ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా అరెస్ట్ అయినా కూడా పెద్ద ఫరక్ పడదని స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా ఇంత త్వరగా ఇది జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మధ్యనే గవర్నర్ ఆయన విచారించేందుకు కేటీఆర్ విచారించడానికి అనుమతి ఇవ్వడంతో ఏసీబీ ఒక స్టెప్, ప్రభుత్వం కానీ ఏసీబీ ముందు స్టెప్ వేసినట్టుగా అర్థమవుతుంది. ఈ క్రమంలోనే ఆయన A1 కేసు A1 గా పెట్టి విచారించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో అంటే ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ముందస్తు జాబితాలో భాగంగా కేటీఆర్ రేపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసే ఆలోచన ఉన్నట్లుగా అర్థమవుతుంది. బీఆర్ఎస్ కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఆయన పైన నమోదు చేసిన సెక్షన్స్ కానీ లేదంటే అభియోగాలు కానీ ఇవన్నీ కూడా కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ ని ఆయన రేపు వేసే ఆలోచనలో ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి న్యాయ నిపుణులతో చర్చలు కూడా జరిగినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అంటే ఎటువంటి అంశాలను ప్రస్తావిస్తారు, వాళ్ళ యొక్క వాదనలు ఏ విధంగా ఉంటాయని మాత్రం ఆసక్తిగా మారింది. కొంచెం కాసేపట్లో కేటీఆర్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి విషయాలు మొత్తం కూడా చెప్పే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ ఫార్ములా వరకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వాంటెడ్ గా చెప్తున్నారు ఆయన అభియోగం. గత కొన్నాళ్ళకి ఇదే విషయం చెప్తూ ఉన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం తనపై పర్సనల్ గా తీర్చుకోవడానికి రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నాడని ఒక బలమైన అలిగేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన క్వాష్ పిటిషన్ రెడీ అవ్వడం, కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టి కూడా ఈ కేసు సంబంధించిన వివరాలు మొత్తం కూడా ప్రస్ఫుటంగా చెప్పే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈ కేసులో A1 కేటీఆర్ అయితే A2 అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి అరవింద్ కుమార్ కూడా ఆయన A2గా చేశారు. A3 గా BSL రెడ్డిని జాయిన్ చేయడం జరిగింది. HMD చీఫ్ ఇంజనీర్ గా ఉన్నారు ఆయన్ని A3గా చేర్చారు. సో ఒక పెద్ద హై ప్రొఫైల్ కేసు మనం చూడాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఇక్కడ ఏదైతే విదేశీ నిర్వహణ ఫార్ములా రేస్ యొక్క ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వారికి HMD కానీ లేదంటే మరో సంస్థ హైదరాబాద్ ఉన్నటువంటి బేస్ గా ఉన్నటువంటి సంస్థలతో ఒప్పందం చేసుకోకముందే వారికి తెలియకుండానే నిధులు చెల్లించడం అనేది సదరు ఆర్గనైజేషన్ కి డబ్బులు పెద్ద మొత్తంలో చెల్లించడాన్ని ప్రధానంగా తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ అభియోగంలో ప్రధాన అభియోగం దానిగా మనం భావించాల్సి ఉంటుంది. ఇటువంటి అప్రూవల్స్ లేకుండా HMD కానీ వీటి అప్రూవల్ లేకుండానే అప్రూవల్ రాకముందే ఆర్గనైజర్స్ ఎవరైతే ఈ ఫార్ములా రేస్ ఆర్గనైజర్స్ ఉన్నారో వాటికి డబ్బులు చెల్లించడాన్ని పూర్తిగా తప్పుపడుతున్నారు. ఈ కేసు నేపథ్యంలో 4 సెక్షన్స్ కింద 4 కూడా నాన్-బెయిల్ సెక్షన్స్ గా మనం చూడాల్సిన అవసరం ఉంది. చాలా టిపికల్ కేసు కూడా మనం భావించాల్సిన అవసరం ఉంది. సో కేసు పరిస్థితిని బట్టి కానీ కేసు యొక్క పూర్వపరాలు పరిశీలించిన తర్వాత కానీ ఖచ్చితంగా క్వాష్ పిటిషన్ వేస్తే చాలా అంటే కాస్త కొంత న్యాయపరంగా మెరుగైన తమకు ఒక సేఫ్టీ ఉంటుందనే ఒక యోచన కూడా చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఈ దిశగా బీఆర్ఎస్ కానీ కేటీఆర్ కానీ ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది సంజన.
ఎస్ వెంకటేష్, మనం చూసుకున్నట్టయితే నాన్ బెయిలబుల్ కింద సెక్షన్స్ కింద కేసు పెట్టారు, అలాగే ఎఫ్ఐఆర్ నమోదైంది. మనం చూసుకున్నట్టయితే A1 గా కేటీఆర్ ఉన్నారు. ఈ నేపథ్యంలో క్వాష్ పిటిషన్ వేశారు. సో కోర్టు ఏం చెప్పబోతోంది అసలు? ఏ కోర్టు అయినా సరే ముందు ఒక కేసుకు సంబంధించి దాన్ని స్టడీ చేసిన తర్వాత దాని యొక్క తీవ్రతని ఇంటెన్సిటీ తెలుసుకున్న తర్వాత మాత్రమే పూర్తిగా వాదనలో బేస్ చేసుకుని ఇంటెన్సిటీ తెలుసుకొని తర్వాత వాదనల మీద బేస్ అవుతూ ఉంటుంది న్యాయస్థానం ఏదైనా సరే, జడ్జి ఎవరైనా సరే. ఖచ్చితంగా వీళ్ళు వినిపించే వాదనలు బట్టి వీళ్ళు రైట్ చేసే పాయింట్లు బట్టి మాత్రమే న్యాయస్థానం కావచ్చు, లేదంటే సదరు న్యాయమూర్తి కానీ తన యొక్క ఒపీనియన్, తన యొక్క తీర్పు రూపంలో తన యొక్క ఒపీనియన్ చెప్పే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వీరైతే కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. బేరర్ శ్రేణులు అయితే ఖచ్చితంగా క్వాష్ పిటిషన్ వేస్తే ఒక ఫలవంతమైన రిజల్ట్ అంటే మెరుగైన ఫలితం వచ్చే అవకాశం ఉంది. తద్వారా ఏంటంటే ప్రభుత్వం ఎవరైతే తనను టార్గెట్ చేస్తుందని భావిస్తూ ఉన్నారో దాన్ని దెబ్బ కొట్టినట్టు కూడా ఉంటుందని, కోర్టు ద్వారా సమాధానం చెప్పిన ఒక బలమైనటువంటి ఆధారం కూడా ఉంటుందని ఒక ఆలోచన కూడా చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. క్వాష్ పిటిషన్ కి ఇప్పటికే ఆయన న్యాయ నిపుణులు ఆయన న్యాయవాది బృందంతో కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. మేబీ రేపు హైకోర్టులో వేస్తే రిజల్ట్ ను బట్టి అంటే కేసులో భాగంగా ఆ క్వాష్ పిటిషన్ లో భాగంగా వీళ్ళు ఎవరైతే అంశాలని బేస్ చేసుకొని కొంత ఒక డెసిషన్ వచ్చే తీర్పును బట్టి బేస్ చేసుకొని వీళ్ళు నెక్స్ట్ స్టెప్ పోయే అవకాశం కనిపిస్తుంది సంజన. గ్రేట్, థ్యాంక్ యూ వెంకటేష్.